ఒకటి అయిపోయింది, ఇంకొకటి ప్రారంభమైంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కాకాణి గోవర్ధన్ని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్ళబోతున్నారు. దీని మీద కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు కొంతమంది అసలు హెలికాప్టర్నే దిగనయం అన్నట్లుగా ఒక పత్రికలో హెడ్డింగ్ వచ్చింది. నేను అది ఎక్కడ చూశాను గుర్తులేదు నాకు సరిగ్గా. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే 2012 నుంచి చూసిన వాళ్ళందరికీ ఆయన అప్పట్లో పడిన వేషాలు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక కీలక పాత్ర నెల్లూరు జిల్లాలో పోషిస్తూ అన్న మాటలు, నేను చచ్చిపోయేటప్పుడైనా సరే ఆ ఒంటి మీద వైఎస్ఆర్సీపీ జెండానే ఉండాలి, ఇదే ఇలాంటి సెంటిమెంటల్ డైలాగులు వేసిన వాడుగా గుర్తున్నాడు. ఆ తర్వాత నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నాకు అవమానం జరుగుతుంది, రెస్పెక్ట్ లేని చోట నేను ఉండను అనుకుంటూ టీడీపీలో జాయిన్ అయిపోయారు. ఆయన గెలిచాడు, ఫైన్. ఇప్పుడు అలాంటి జగన్మోహన్ రెడ్డినే నెల్లూరులో కాలు పెట్టనివ్వం అని ఆయన అన్నాడో లేదో, అనుచరులు అన్నారో లేదో కానీ ఆ హెలీప్యాడ్కి అనుమతి ఇవ్వకుండా, అంటే 3-4 ప్లేసులు చూస్తే ప్రతి చోట ఆ ప్లేస్ ఇస్తామన్న వాళ్ళని వెళ్ళి బెదిరిస్తున్నారు అంటున్నారు. ఇందులో వాస్తవం తెలీదు. ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డ్ కానీ, పొదిల్లో కానీ, ఆ తర్వాత రెంటపాళ్ళలో కానీ పర్యటన ఎలా సాగింది, జనం ఎలా వచ్చారు అన్నది పక్కన పెట్టండి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్ధన్ని పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి ఆయన వెళ్తున్నాడు అనుకోండి. దానికి అధికార పక్ష నేతలకి ఎందుకు ఉలుకు? అదొక రొటీన్ కార్యక్రమంగా వదిలేయాలి కదా. లేదు, ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని తక్కువ వాళ్ళేం కాదు, మైకాసురుడే. అంటే మైకుల ముందు సింహంలాగా విజృంభించగల సత్తా ఉన్నటువంటి వ్యక్తే. అద్భుతమైన వాదనా పటిమ ఉందని ఆయన అనుకుంటూ చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు, వాగ్ధోరణి ఎక్కువ. రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టమనండి. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకుంటారు, వద్దని చెప్తున్నారు, ఒక వాదన వినిపించవద్దు. ఏది నిజంగానే ఈ హెలిప్యాడ్లకి అనుమతి ఇవ్వకుండా ఏదన్నా ప్లాన్ చేస్తున్నారు అంటే. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడే నాకు గన్మెన్లు వద్దు, అనవసరంగా ఖర్చు ఎందుకు అని వెనక్కి పంపించడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నప్పుడే అమరావతి రైతులకి మద్దతుగా మాట్లాడటం, అంటే తనకు తాను స్వేచ్ఛాజీవిగా ఆయన భావిస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా లేదు, వాళ్ళ దృష్టిలో కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నష్టం ఏంటి? జవాబు చెప్పాలి కదా. దానికి జవాబు చెప్పకుండా లేదు ఆయన పర్యటన వస్తే ఏదైనా జరుగుతుంది అని ఉంటే దాని మీద కూడా వివరణ ఇచ్చుకోవాలి. ఏ కోర్టులు కానీ, పోలీసులు కానీ పలానా వ్యక్తి వస్తున్నాడు అంటే అనుమతి నిరాకరించడానికి అవసరమే లేదు. అనుమతి అవసరం లేని పర్యటనలు లేదు. ఇప్పుడు రెంటపాళ్ళ కానీ వీటికంటే ముందే ఎస్పీలు చెప్పారు వద్దని చెప్పేసి. సో ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి నైతికంగా మనం మాట్లాడాం. ఎవరు మాట్లాడలేదు, చూసుకోండి కావాలంటే. ఇదేమి గొప్ప విషయం కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ఒక చెడు సంఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు నెల్లూరు పర్యటనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అటు ప్రభుత్వం కానీ ఇటు ఈ ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీ వాళ్ళు కానీ. లేదంటే ఏమిటవుతుందంటే అమాయకంగా కొంతమంది బలవుతూ ఉంటారు. అది గాయాల బారిన పడినా కూడా అది చాలా బాధే కదా. ఎందుకు జన సమీకరణలు మామూలుగానే వెళ్ళవచ్చు. లేదు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా లేదంటే మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకున్న ఆదరణను ఎవరు తగ్గించలేరు అనేది వైఎస్ఆర్సీపీ వాదన అయితే అయి ఉండొచ్చు. కానీ ఏం చేయబోతున్నారు ఈ సబ్ జైలు పర్యటన, అదే ఆ పరామర్శకి వెళ్లే ముందు వీళ్ళు ఏమేం చేయబోతున్నారు అనేది చెప్పాలి. కోటంరెడ్డి అనుచరులు కూడా చెప్పాలి. ఎందుకంటే కొత్తగా మతం పుచ్చుకున్న వాడికి నామాలు ఎక్కువలాగా ఈయన టీడీపీలో జాయిన్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మొదటిసారి వస్తూ ఉండొచ్చు. సో ఆ సందర్భంలో చూసావా, నీ పార్టీని కాదని అవతల పార్టీలో గెలిచి నిన్నే అడ్డుకున్నాను, నీకే ఇబ్బందులు కలిగించాను అని చెప్పడం అన్యాపదేశంగా, అంతర్గతంగా, పరోక్షంగా ఆయన స్టైల్ అయితే కావచ్చు. కానీ జవాబు చెప్పాల్సిందే ఎందుకు అనేది. బై.